థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. మరొకసారి ఈ సీజన్లో కలుసుకోవడం ఈ సెషన్లో కలుసుకోవడం ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతించుకుంటున్నాను. సమయం ఇచ్చిన వీకేఆర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలండి. ఇందులో 4వ క్లిప్పు బ్రన్హామే మనిషి కుమారుడు అనే క్లిప్ గురించి మధ్యాహ్నం చాలా కూలంకుషంగా దాని గురించి చర్చించబోతున్నాం. ఎందుకంటే ఈ బ్రన్హాం సంబంధించిన వాళ్ళలో 90% మంది బ్రన్హామే క్రీస్తుని నమ్ముతారు, కానీ పైకి చెప్పకుండా ఈ బోధకులు విశ్వాసులకు ముందు చెప్పకుండా అలాగ బ్రన్హాంని అనే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పి వాళ్ళు మోసగిస్తారు. కాబట్టి చాలా క్లియర్గా బ్రన్హాము నేనే మనిషి కుమారుడు అని చెప్పుకున్న సందర్భాలన్నీ మధ్యాహ్నం సెషన్లో చూపించబోతున్నాం. బ్రన్హామైట్లు అందరూ మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉండండి. మధ్యాహ్నం మీరు కాదు లేదని చెప్పిన వాటన్నిటినీ రుజువుల ఆధారాలతో పాటు మేము చూపించబోతున్నాం, అందులో సందేహం ఏమీ లేదు. అయితే ఇందాక ఫస్ట్ క్లిప్లో సిలువేయడం గురించి మాట్లాడారు. వీకేఆర్ గారు కూడా సిలువ వేస్తున్నామని చెప్పారు. నిజమే, మేము సిలువ వేస్తున్నాం. మీరు సిలువ వేసిన సందర్భంలో యేసుక్రీస్తుని ఒకటే చూస్తారంటే మారు మనసు పొందని దొంగ ఒకడు ఉన్నాడు అక్కడ. మారు మనసు పొందని దొంగను కూడా వేసారు సిలువ. మేము అదే వేస్తున్నాం. మారు మనసు పొందని దొంగని సిలువ వేస్తున్నాం. మారు మనసు పొందితే మేము ఇబ్బంది ఏం లేదు. అది మారు మనసు పొందని దొంగనే సిలువ వేస్తున్నాం. రెండోది సత్యమే గెలుస్తుందని ఆయన చెప్పారు. చాలా సంతోషం, సత్యమే గెలుస్తుంది. అయితే దాని కంటిన్యూషన్లో ఒక అద్భుతమైన మాట మాట్లాడారు, అబద్ధం గెలవదు. నిన్న ఒక 200 అబద్ధాలు చూపించాం. బ్రన్హాం చేసిన అబద్ధ బోధల్లో అబద్ధ మాటలో ఒక 200 పాయింట్లు రఫ్గా. ఈరోజు ఒక 100 మీ లైఫ్ టైంలో చెప్పుకోండి, మీకేం కంగారు లేదు. లైఫ్ టైంలో ఈరోజు ఒక 100 అబద్ధాలు చూపిస్తే అబద్ధం గెలవదు అని మార్క్ గారు చెప్పిన ప్రవచనం నెరవేరును గాక. ఆమెన్ ఆమెన్. అక్కడ జనాలు కేకలు చూసారా? అది. రెండవ పాయింట్గా ప్రవక్త గారి ఇంటికి వస్తే ఏం జరుగుద్ది అనే విషయాన్ని చెప్పారు. వాళ్ళ స్టైల్లో చెప్పాలనుకుంటున్నాను. నేను ట్రై చేస్తానని నాకు మిమిక్రీ రాదు కాబట్టి, బట్ ఐ విల్ ట్రై ఆయన స్టైల్లో. ప్రవక్త ఇంట్లోకి వస్తే విడాకులు వస్తాయి. ప్రవక్త ఇంట్లోకి వస్తే ఆడవాళ్ళు నరకానికి పోతారు, ఎందుకంటే ముసుగులు వేసుకోరు కాబట్టి. ప్రవక్త ఇంట్లోకి వస్తే స్త్రీలపై గౌరవం పోతుంది, ఎందుకంటే స్త్రీ జాతిని సాతాను సృష్టించాడు కాబట్టి. ప్రవక్త ఇంట్లోకి వస్తే మగవాళ్ళు వ్యభిచారులు అయిపోతారు, ఎందుకంటే విడాకులు ఇచ్చాం కదా అని చేసుకోమన్నాడు. ప్రవక్త ఇంట్లోకి వస్తే నరకానికి పోతారు. అయితే స్పెషల్ ఏంటంటే మనం ప్రసంగాలు చేస్తుంటే మన గొంతులు పోతాయి. వాళ్ళ స్పెషల్ ఏంటంటే వాళ్ళు ప్రసంగం చేస్తే వాళ్ళదే వినేవాళ్ళు గొంతులు కూడా పోతాయి. ఎందుకంటే కింద నుంచి అరుపులు చూసారా? ఇతను ఏం చెప్తున్నాడు వింటాడా ఏంటో నాకు తెలియదండి. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, అదే టైంలో వినలేడు. మరి వీళ్ళందరూ ఆమె అరుతుంటే వాళ్ళు ప్రసంగం వింటున్నారా వినట్లేదా? మామూలుగా అలా అరిసేయడానికి కొంతమంది జనాలను పెట్టుకుంటారా, లేదు దాన్ని ఉద్యమం అనుకుంటున్నారా తెలీదు. మొన్న ఒక ప్రసంగంలో అవ్వ సర్పంతో కూడినట్టు కింద నుంచి ఒకడు ఆమెను అంటున్నాడు, అంటే ఇంకా కలాల నీడు ఆమెనంటే అలా జరుగును కాకని. వీడికి దేనికి ఆమెను అనాలి, దేనికి ఆమెను అనకూడదు. ఇందాక మన సింహ గారు నిన్న చెప్పినట్టుగా అసలు ఒక సెన్స్ ఆమెననే పదాన్ని ఎక్కడ వాడాలో తెలియనోడు ఇంకా మాకు ప్రత్యక్షత ఉందని చెప్పడాన్ని దాన్ని చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను. థర్డ్ పాయింట్, జంతువుల కోసం నియమించబడిన దాన్ని చూసింది అని. అరే కామెంట్లు పెట్టేవాళ్ళు ఏమో సర్పం జంతువు కాదని చెప్పారు, మీ మార్క్ ఏమో సర్పం జంతువు అంటే మీ ఇద్దరు కొట్టుకుని ఇద్దరు ఎవడో ఒకటి డిసైడ్ అవ్వండి సర్పం జంతువు కాదు, తర్వాత మేము చెప్తాం. అరే మీకే డీవియేషన్ సార్, బుర్రలు పనిచేస్తున్నాయో లేదో నాకు తెలియదు. సర్ప సంతానం గురించి మాట్లాడిన అంటే ఒక మేధావి బ్రన్హాము అనుచరుడు మా గాబ్రియల్ గారికి ఫోన్ చేసినన్నా, మీరు మాట్లాడింది అంతా చూశాను, కానీ ఇలాగా తల్లి విచారించిన సంగతులు అలా పబ్లిక్గా మాట్లాడకూడదు మీరు. ఏమంటే గాబ్రియల్ గుర్తుంది కదా, మాట్లాడకూడదు అన్నాడు. అంటే అవ్వ వ్యభిచారం చెయ్యలేదు అనే విషయం మనం పబ్లిక్గా చెప్పకూడదట, కానీ అవ్వ వ్యభిచారం చేసిందన్న విషయం ఓపెన్ మీటింగ్లో చెప్తారట. సిగ్గుందండి ఎవరికైనా ఇక్కడ ఇందులో? అలాగే మార్క్ గారు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ వయసు చాలా పెద్దది కదా, మీకు అసలు సిగ్గు అనేది ఉందా? స్టేజ్ మీద నిలబడి జంతువు దగ్గర అవ్వ సెక్స్ నేర్చుకుని చేసిన సెక్స్ అనే మాట ఈ కొద్ది మంది మధ్యన మేము స్టూడియోలో ఉన్నాం, మాకు ఎవరు కనబట్టలేదు లైవ్లో ఉన్నవాళ్ళు. ఆ మాట అనడానికి మాకే సిగ్గుగా ఉంది, అందుకు అడిగాను తప్ప నేను మిమ్మల్ని తిట్టలేదు సార్. మీరు అంటే మాకు చాలా గౌరవం. నాకు డౌట్ ఏంటంటే మీకు సిగ్గుందా లేదా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే మాకు సిగ్గు అనిపిస్తుంది సెక్స్ అనే మాటనే ఇలాగ 4 గోళ్ళ మధ్య అనడానికే మాకు సిగ్గు అనిపిస్తుంది. మీరు స్టేజ్ మీద ఆ మాటని అంతమంది మధ్య నుంచి అంటే కింద నుంచి ఆమెని అంటున్నప్పుడు వాళ్ళకి ఎలాగ ఇంక సెన్స్ లేదు, వాళ్ళకి మీకు సిగ్గుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఒక వీడియోలో నాకు చెప్పండి. నాకు సిగ్గుందా అని మీరు ప్రూవ్ చేసుకోండి దయచేసి. అంటే అవ్వ అనేవాళ్ళు వాక్య ప్రకారం జీవించే ప్రతివానికి తల్లి. అంటే మార్క్ గారికి తల్లి ఎవరో వాక్య ప్రకారం, నాకు తల్లి అది అవ్వే, ఆది తల్లి నాకు అవ్వ. మార్క్ గారి తల్లి ఎవరంటే అవ్వ. అంటే మార్క్ గారు వాళ్ళ అమ్మగారు సెక్స్ని జంతువు నుంచి నేర్చుకుని
కన్నారా అంటే మార్క్ గారు అమ్మగారు అంటే ఆది తల్లి. ఎందుకంటే మార్క్ గారు నిజంగా కన్న తల్లి కాదండి. ఆమె అంటే మాకు చాలా గౌరవం. ఆమె జీవితంలో చేసిన తప్పు ఏదైనా ఉంటే ఇలాంటిది సిగ్గులేని వ్యక్తిని కంటమే. ఇలాంటి సిగ్గులేని ఒక వ్యక్తిని కని తప్పు చేశారు. ఆమె బాధపడుతుంటారు నాకు తెలిసి. ఒకవేళ ఆమె ఇంకా జీవించుంటే మనకు పర్సనల్ విషయాలు తెలియదు. ఆమె బాధపడతారు. అలాగ స్టేజ్ మీద ఒక ఆడదాని గురించి ఎంత అసహ్యంగా. ఇప్పుడు జంతువు నుంచి నేర్చుకుందాం అనుకుందామండి. మర్మావయవాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? అసలు ఈ సంపర్కం అనేది లేనప్పుడు మర్మావయవాలతో పనే ఉందండి. ఎందుకు వచ్చేసినాయి? పోనీ మర్మావయవాలు ఉన్నాయి ఈ యూరిన్కి ఇటుక అనుకుందాం. అందులో గర్భాశయం ఎక్కడి నుంచి వచ్చేసింది? అంటే నేర్చుకుంటే గర్భాశయం ఇచ్చేస్తారా వీళ్ళు? వచ్చేస్తుందా గర్భాశయం? ఏమైనా మార్క్ గారు ఈ డౌట్ని మీరు నాకు దయచేసి క్లియర్ చేయండి. నా సందేహం అండి ఇది. మీరు ఎలాగా ఇది చూస్తున్నారు, మాకు వీడియోలు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీకు చాలా కోపం వస్తుంది. దయచేసి ఆ కోపంలోనే అయినా పర్లేదు, మీకు సిగ్గుందో లేదో ఒక వీడియో చేసి చెప్పండి. అంటే ఇలా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మానం పోయింది, శీలం పోయింది, సెక్స్ చేసింది ఇలాగా చెప్పగలుగుతున్నారంటే అది సిగ్గుండి చెప్తున్నారా, సిగ్గు లేకుండా చెప్తున్నారా? నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. మిగతా వీడియో ఏదైతే ఉందో బ్రహ్మం మనిషి కుమారుడు అనేది మధ్యాహ్నం దాని విషయంలో మేమందరం రెడీగా ఉన్నాం. మీరు అందరు రెడీగా ఉండండి. బ్రహ్మం నేను క్రీస్తునని చెప్పుకున్న విషయము వీళ్ళు ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా బ్రహ్మం క్రీస్తుని చెప్తూ లోపల పైకి ఎలాగా మేము ప్రవక్త అని చెప్తున్నామో ఆ ముసుగులన్నీ మధ్యాహ్నం తీయబోతున్నాం. ఆఖరి సెషన్ అది మీ అందరికీ కూడా అది లాస్ట్గా ది ఎండ్ ఫర్ బ్రహ్మైట్స్ మధ్యాహ్నం సెషన్. థ్యాంక్ యూ. బ్రహ్మము మలాకీలో ఉన్న వ్యక్తి కాదని, మలాకీలో ఉన్న ప్రవక్త కాదని క్లియర్గా వచనాలు మనకి చెప్తున్నాయి. అండ్ స్పష్టంగా గాబ్రియేల్ దూత సాక్ష్యం ఇచ్చాడు, యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు స్పష్టంగా. ఈ గాబ్రియేల్ కూడా ఈ గాబ్రియేల్ కూడా స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా మా లోకా 1:17, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం స్పష్టంగా ఆ మాటలు మనకు చెప్తున్నాయి. అయితే నేను బ్రహ్మం చెప్పిన బోధల్లో అంటే ఎలా బిల్డ్ చేసుకున్నాడు తాను దేవుడు అనే విషయాన్ని, ఎలా బిల్డ్ చేసుకున్నాడు, ఎలా స్టార్ట్ చేశాడు అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే 50:03:00 గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెండెన్స్ అనే ఒక మెసేజ్లో హీ టోల్డ్ మీ ఇఫ్ ఐ గెట్ ద పీపుల్ టు బిలీవ్ మీ దట్ సీమ్స్ అరెంట్ మీ అని చెప్పి యూ బిలీవ్ ఇన్ మీ సెడ్ ఆరెంట్ యూ సపోజ్ టు బిలీవ్ గాడ్. మీరు దేవుడు నమ్ముతున్నారా? యూ మస్ట్ బిలీవ్ దట్. నువ్వు దేవుడు నమ్మాలి. యూ మస్ట్ బిలీవ్ గాడ్ అండ్ బిలీవ్ క్రైస్ట్ అండ్ బిలీవ్ హోలీ గోస్ట్. నువ్వు దేవుడు నమ్మాలి, క్రీస్తుని నమ్మాలి, పరిశుద్ధాత్మలు త్రిత్వం అని మాట్లాడొద్దు అంటారు, ఈయనేమో మాట్లాడతాడు. దెన్ ఆఫ్టర్ బిలీవింగ్ ఆల్ ఆఫ్ దెమ్, వీళ్ళందరినీ నమ్మిన తర్వాత గాడ్ వాంట్స్ యూ టు బిలీవ్ మీ. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఇతను నమ్మాలని కోరుకుంటున్నాడు. ఎందుకు నమ్మాలి? ఇతన్ని దేవుడు కోరుకుంటాడా? ఈ దొంగ క్రీస్తుని నమ్మమని దేవుడు కోరుకుంటాడా? చూడండి ఎలా చెప్తున్నాడు. ఇంకా కిందకి వెళ్తే యాజ్ యూ హ్యావ్ బిలీవ్ ఇన్ గాడ్, దేవుడిని ఎలా నమ్మేవో యూ బిలీవ్ ఇన్ మీ, నన్ను కూడా నమ్ము. దట్స్ ద ఓన్లీ వే హీ కుడ్ హెల్ప్ దెమ్ కాజ్ దే బిలీవ్. నౌ ఐ వాంట్ యూ టు బిలీవ్ మీ యాజ్ వన్ ఆఫ్ దెమ్. నౌ ఐ వాంట్ యూ టు బిలీవ్ మీ యాజ్ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళలో ఒకడుగా నన్ను నమ్ము. ఎందుకు నమ్మాలరా బాబు నిన్ను? వాళ్ళలో ఒకడుగా నమ్మడం ఏంటి? ఎలా ఉందో చూడండి, ఇతని మాటలు ఎలా ఉన్నాయో చూడండి. బట్ ఐ వాంట్ యూ టు బిలీవ్ దట్ డే ఈజ్ కమింగ్ అండ్ విల్. ఇంకా తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాడు చూడండి. ఇంకా అప్పుడు వాళ్ళు ఒకరుగా నమ్మన్నాడు, వాళ్ళు నమ్మినట్టు నన్ను నమ్మన్నాడు కదా. ఇప్పుడు ఇంకా దారుణం అయిపోయాడు. ఈసారి చూడండి, ఇది 50:07:13. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ గోస్ట్ ఇన్ ఆర్డర్ టు బి ఏ క్రిస్టియన్. క్రైస్తవుడు అంటే తండ్రి పరిశుద్ధాత్మ నమ్మాలి. బట్ బిలీవింగ్ దట్ స్టిల్ వోంట్ హెల్ప్ యూ ఇన్ ద గిఫ్ట్. వీళ్ళ ముగ్గురిని నమ్మడం వల్ల నీకే ఉపయోగం రాదు. చూడండి, బట్ బిలీవింగ్ దట్ స్టిల్ వోంట్ హెల్ప్ యూ ఇన్ దిస్ గిఫ్ట్. ఈ వరం పొందుకోవడం నీకు ఉపయోగం. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ద ట్రూత్, నాట్ బిలీవ్ మీ యాజ్ దెమ్ బట్ బిలీవ్ దట్ దే హ్యావ్ సెంట్ మీ ఫర్ దిస్ పర్పస్. వాళ్ళలాగా నమ్మకపోయినా వీళ్ళ ముగ్గురిని నమ్మితే నీకు ఈ గిఫ్ట్ విషయంలో ఏ ఉపయోగం లేదు. నన్ను దేవుడు పంపాడని నువ్వు నమ్మితేనే నీకు ఆ గిఫ్ట్ వస్తుంది. ఎంతకంటే సిగ్గుమాలినోడు ఎవడన్నా ఉంటాడా? ఎంతకంటే సిగ్గుమాలినోడు. ఇంకా అంతకంటే దరిద్రమైన తోటి మీకు చూపిస్తాను చూడండి. వెన్ జీసస్ వాజ్ ఆన్ ఎర్త్, భూమి మీద ప్రభు ఉన్నప్పుడు ప్రజలు అతను చంపేశారు. బిలీవ్డ్ ఇన్ గాడ్ ద ఫాదర్, తండ్రి మీద నమ్మకం ఉంది వాళ్ళకి. వాళ్ళ తండ్రిని చాలా గట్టిగా, దేవుని చాలా గట్టిగా ఆరాధిస్తున్నారు. ఈజ్ దట్ రైట్?
అవునా? అవును. బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ దెమ్. కానీ దేవుడు వాళ్ళకి ఏదో హెల్ప్ చేయలేదంటే, ఎందుకంటే బికాస్ దే డిడ్ నాట్ బిలీవ్ జీసస్, బిలీవ్ అని యేసుక్రీస్తు మీద వాళ్ళకి విశ్వాసం లేదు. తండ్రి మీద ఉంది కానీ క్రీస్తు మీద విశ్వాసం లేదు. ఈజ్ దట్ రైట్? అవును. అండ్ హీ సెడ్ విత్ హిజ్ ఓన్ మౌత్, యాజ్ యూ హ్యావ్ బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు తండ్రిని నమ్ముతున్నారు కదా, నన్ను కూడా నమ్మండి అన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ గాడ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్, ఐ వాంట్ యూ టు బిలీవ్ దట్ హీ సెంట్ మీ హియర్ టు ప్రే ఫర్ యూ. వాళ్ళని ఎలా నమ్మారో నన్ను కూడా మీకు ప్రార్థన చేయడానికి దేవుడు పంపించాడని మీరు నమ్మండి. ఎందుకు నమ్మాలండి? వాళ్ళని నమ్మాలి కానీ ఎందుకు నమ్మాలి? చూడండి ఎంత భయంకరమైన దుర్బోధలు చేశాడో. ఇప్పుడు డైరెక్ట్గా నేను క్రీస్తన్న ఒక విషయాన్ని మీకు చూపించి మలాకి దాంట్లోంచి మనం ముందుకు వెళ్దామండి. మలాకిలో మీకు కొన్ని మాటలు చూపించలేదు. అక్కడ వన్నెస్ టీమ్ అని ఆవిడ ఒక దొంగ కింద దొంగ ఐడితో కామెంట్లు పెడతాడు. ఇది దొంగ బుద్ధులు ఎందుకురా చూసుకుంటారు. ఎవడైనా వన్నెస్ టీమ్ అనేవాళ్ళు జాగ్రత్తగా వినండి అంటే చెప్తారు, నిజాలు చెప్తున్నామని చెప్తారు. ఒకవేళ వన్నెస్ టీమ్ అంటే మేము అందరం ఊహించి చెప్తున్నామండి, ఇదేమో నిజం కాదని వన్నెస్ టీమ్ కూడా ఎవరైనా కామెంట్ పెట్టుకుంటాడా? ఏమండి క్రాంతి గారు, మన టీం వాళ్ళు ఎవరైనా ఏమండి మేము చెప్పేదంతా అబద్ధం అండి నమ్మొద్దని మనం పెట్టుకుంటామా? ఇది ఎలాగా అనుకున్నారు? అసలు ఇంకా బ్రెయిన్ లేదురా మీకు? కొవ్వు మీద దొరికినట్టు నాకు దొరికిందని దావిదన్నట్టు వీళ్ళ మెదళ్ళన్నీ తినేసాడండి బ్రహ్నాము. మెదళ్ళే వీళ్ళకే. వన్నెస్ టీమ్ అని పేరు పెట్టి మేము చెప్పేది అబద్ధం అంటే నువ్వు దొంగవని ఎంత క్లియర్గా తెలిసిపోతున్నా జనాలకి. ఏ మనుషులు రా భయ్ మీరు. మళ్ళీ 4-5 ఒకసారి స్క్రీన్ చూపించండి. అందులో ఎలైజా ట్రూలీ మస్ట్ ఫస్ట్, వీళ్ళే తప్పకుండా రావాలి. అదే ఫ్యూచర్ టెన్స్ అంటే ఏలియా తప్పకుండా రావాలి, అయినా ఇంతవరకే వచ్చేసాడు. వాళ్ళందరూ ఏలియా రావాలంటున్నారు కదా, నిజమేనా అంటే ఏలియా రావాలి అన్నది మాట నిజమే, వచ్చేసాడు. ఏమంటారు, ఆ మొక్క కట్ చేసి రావాలి అని ప్రభు అన్నాడు, ఆల్రెడీ ఇతను వచ్చినా ఇంకొకటి రావాలంటున్నారు, అదే నేను అని కవర్ చేసుకున్నాడు అనమాట. చూడండి ఎంత ఎంత పిచ్చి పరిస్థితితో. బట్ దెన్ హీ గివ్ జాన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. యోహాన్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు అంతే. జాన్ వాజ్ నాట్ మలాకి 4. కళ్ళు పెద్ద చేసుకుని చూడండి బ్రహ్నాం చెప్పిన బోధ. జాన్ వాజంట్ మలాకి 4, మలాకి 4లో ఉన్నాడు కాదు. జాన్ వాజ్ మలాకి 3. ఇంకెన్నిసార్లు చెప్పాలరా బాబు మీకు? ఎందుకు మలాకి గ్రంథంలో ఉన్న 4 మలాకి గ్రంథంలో ఉన్నవాడు యోహాన్ 4వ అధ్యాయంలో ఉన్నవాడు యోహాన్ కాదంటే ఇక్కడ రాశాడు, బిఫోర్ ద గ్రేట్ అండ్ టెరిబుల్ డే ఆఫ్ ద లార్డ్ జీసస్ కమ్ వీ ఆల్ ద చూడండి, వీ ఆల్ ద ఎర్త్ విల్ బి బర్న్డ్ లైక్ ఎ స్టబుల్ బిఫోర్ ద డే ఐ విల్ సెండ్ ఎలైజా. And it was not John because the Lord never burnt the earth when John came. దీనికి సంబంధించి ఇంకొకసారి చెప్పింది పేజ్ నెంబర్ 5లో చూడే. మలాకి 4 నాట్ మలాకి 3. జాన్ వచ్చినప్పుడు మెసెంజరే కానీ కాదు. ఇమ్మీడియట్లీ ఎందుకు కాదంట? వెన్ దిస్ ఎలైజా కమ్స్, చూడు 58వ పేర, వెన్ దిస్ ఎలైజా కమ్స్, ఈ ఏలియా 4వ వచనంలో 4వ అధ్యాయంలో ఏలియా వస్తే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్వర్డ్స్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి బర్న్డ్ విత్ ఫైర్ అండ్ ద రైటర్స్ వాక్అవుట్ అపాన్ ద యాషెస్ ఆఫ్ ద విక్డ్. దట్ వాజ్ నాట్ జాన్, నోటీస్ హిమ్. ఒకసారి మీరు దయచేసి నా మాట వినండి. అతడు యోహాను ఎందుకు కాదంటే 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమందంటే, ఏమనగా ఏలయనగా నియమించబడిన దినాలు వచ్చుచున్నవి, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులను దుర్మార్గులు అందరూ కొయ్య కాలు వలె ఉందురు. ఏంటి ఇక్కడ లోకం అంతా కాలిపోద్దని ఉందా? లోకం కాలిపోద్దంటే ఏంటి? ఉందురు, వారిలో ఒకరు వేరైన చిగురని లేకుండా సరిపో. అంటే యోహాను ఎందుకు కాదంటే, యోహాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లోకం కాలిపోలేదు కాబట్టి. మరి బ్రహ్నాం ఎందుకు కాదంటే ఆడు వచ్చిపోయినా కాలేదు కాబట్టి. సిగ్గుందా బాబు మీకు? ఏం చదువుతున్నారా బ్రహ్నాం పుస్తకాలన్నా? అయ్యన్నా సరిగ్గా చదివితే అందులోంచే దొరికిపోతాడు. ఎందుకంటే పనికిమాలాడు ఎవడ లేడు. దొంగ క్రీస్తుని మీరు ప్రకటిస్తున్నారు, మేము తిడతామని కొద్దండి. దొంగ క్రీస్తుని తిడతామేంటి? ఇంకా అంతకంటే దారుణమైన ఏమన్నా ఉంటే చెయ్యాలి. ఎందుకు యోహాను కాదంటే లోకం కాలిపోలేదు కాబట్టి. ఇదే విషయం ఒకసారి డిబేట్లో కూర్చున్నప్పుడు తునిలో కూర్చుంటే మాట్లాడుతున్నప్పుడు ఏలియా ఎన్నిసార్లు రావాలని నన్ను అడిగాడు. నాకు తెలియదు అన్నాను. 5 సార్లు అన్నాడు. బైబిల్లో చూపించాడు. బైబిల్లో చూపించాడు ఉంది కదా, ఏలియా 5 సార్లు వచ్చాడు. ఎన్నిసార్లు? 5 సార్లు వచ్చాడు. ఒకసారి బైబిల్లో చూపించాను సార్ అంటే పక్కడితో ఎక్కడ వచనం ఎక్కడ ఉంటుంది రా పుస్తకంలో? అది వచనం ఎందుకు ఉంటుంది? తిరగేస్తున్నాడు వెనక్కే ముందుకి. నేను ఎక్కడన్నా మిస్ ఉండదు, వాళ్ళ పుస్తకాలు నాలెడ్జ్ వెనక్కి ముందుకు తిప్పుతుంటే నేను ఎక్కడన్నా మిస్ అయ్యానా, కొంపదీసి దొరికేద్దా అని ఆలోచిస్తున్నాను. ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి. కాదండి ఏలియా 5 సార్లు వస్తాడంతే అన్నాడు. నేను అన్నాను, ఏలియా 5 సార్లు ఎందుకు వస్తాడో తెలుసా? మీ బ్రహ్నాం చెప్పింది చెప్పిస్తాను.
ఎవరు నవ్వకండి, సీరియస్. మీరు అసలు నవ్వకండి. ఫస్ట్ పేజ్లో చూడండి. మలాకి 4 ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మలాకి 4 ప్రాఫిట్ ద ఫోర్త్ కమింగ్ ఆఫ్ జాన్ అంటే రాగానే ఇదంతా నాశనం అయిపోద్ది. ఏలియా ద 5th కమింగ్. ఫస్ట్ ఏమో 3వ అధ్యాయం దానిపైన ఏమన్నా 3వ అధ్యాయంలో వాడేమో యోహాన్ అని చెప్పాడు. ఫస్ట్ ఏమో అగ్నిరాధాల మీద వెళ్ళిపోయాడు అన్నాడు. 4వ అధ్యాయంలో కూడా వచ్చినప్పుడేమో ఇమీడియట్గా ఈ భూమి ఇదంతా బూడిదైపోద్ది, చెడ్డోళ్ళు అందరూ నాశనం అయిపోతారు అన్నాడు. తర్వాత మలాకి 4 ప్రాఫిట్ ఎలైజా ద 5th కమింగ్ విల్ బి ద రెవల్యూషన్ 2 ద విట్నెస్. అంటే 2 సాక్షుల్లో ఒకడు 5వ కమింగ్ అంట. అయితే 4వోడు ఎవరంటే జెంటైల్స్ దగ్గరికి వచ్చినాడంట. అయితే 5గురు వస్తారని ఒక అద్భుతమైన 3 రెఫరెన్స్లు చూపించాడు. 3 రెఫరెన్స్లు అవి ఏంటంటే, బట్ గాడ్ హ్యాజ్ యూజ్డ్ ద సేమ్ స్పిరిట్ 5 times. 5 సార్లు వాడుకుంటాడట. ఎందుకని? గ్రేస్ 5 అక్షరాలు, జీసస్ 5 అక్షరాలు, ఇట్స్ ఆల్ బీన్ జీసస్ ఆల్ టైమ్, ఫెయిత్ 5 అక్షరాలు, అందుకే 5 సార్లు. నవ్వకండి అంటే నవ్వుతారండి సార్. గ్రేస్ 5 సార్లు, తెలుగుడికి 2 సార్లు వస్తాడు, కృప. జీసస్ ఇంగ్లీష్ వాడికి 5 సార్లు వస్తాడు, యేసు 2 అక్షరాలు, మనకు 2 సార్లు వస్తాడు. వాళ్ళకేమో 5 సార్లు కదా, ఫెయిత్ 5 సార్లు, మాకు విశ్వాసం 3 అక్షరాలు, మాకు 3 సార్లు. అన్న ఎక్కడి నుంచి అన్న బ్రెయిన్ ఏమన్నా దొరుకుతాయి, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎందుకంటే లేదు, ఏలియా 5 సార్లు వస్తారు. ఇది ఒక 5-6 సార్లు చెప్పాడు. వీళ్ళందరూ పాపం 5 సార్లు అనగానే 5 సార్లు ఒక 100 సార్లు అనేసాడు. ప్రణము 5 సార్లు అనేసాడుకున్నాడు అంతే. చూడండి, చిలక వేటగాడు అవుతాడు, మనం జాగ్రత్తగా ఉండాలి, ఆడు మేత వేస్తాడు, తింటే చచ్చిపోతామని పాట నేర్పిందంట. ఈ పాడుకుంటా వేటగాడు వచ్చాడు, ఎత్తనా పాట పాడుకుంటా తినేసి వల్లకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ వల్ల కూర్చొని పాడుకుంటున్నాయంట. వల్లే ఉండి పాడుకుంటా భయవాడు వస్తాడు, ఎత్తుకుపోతాడు. అలాగా ఇంకా ఎక్కించాడు. అలాగా 5 సార్లు వస్తాడు అంటే 5 సార్లు. నీకు రెఫరెన్స్లు తెలియదు. 5 సార్లు వస్తాడానికి ఆధారం ఇదా? సిగ్గులేదా? గ్రేసు, జీసస్, ఫెయిత్ 5 అక్షరాలు కాబట్టి 5 సార్లు వస్తాడని చెప్పాడు. ఎంతకంటే మర్మం ప్రపంచంలో ఎక్కడ ఉంటుందిరా బాబు.